హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. ఆన్లైన్లో షాపింగ్ చేస్తూనే ఉంటాము, బట్ బట్టల షాపింగ్ చేస్తే ఎలా వస్తాయో ఏంటో అని చాలామంది చేయకుండా ఉంటారు. మా పాప కోసం తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ వాళ్ళు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి చూసేయండి వీడియో అయితే. ఇది వచ్చేసి మా పాప డ్రెస్ అనమాట. నేను ఆల్రెడీ షార్ట్స్ లో అయితే షేర్ చేశాను. ఇదైతే 450 రూపీస్కే వచ్చిందండి. నాకు ఎంత మంచి డ్రెస్. ఇదైతే మంచిగా జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇదిగోండి, టాప్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మంచిగా లేస్ కూడా వచ్చింది. బ్యాక్ వచ్చేసి ఇలా అయితే జిప్ వస్తుంది అనమాట. ఫుల్ స్లీవ్స్ దగ్గర కూడా ట్రెండీగా. ఇంకా మంచిగా దీనికైతే కోట్ కూడా వచ్చిందండి. ఈ కోట్ మీద కూడా మంచిగా డిజైన్ అయితే ఉందన్నమాట. ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రికే. ఇది వచ్చేసి ఇంకా స్లీవ్లెస్ అనమాట ఈ కోట్ అయితే. ఇదిగోండి, కింద కూడా చూడండి, కింద కూడా ఇలా మంచిగా ట్రెండీ టాజిల్స్ అయితే వచ్చాయి. 450 రూపీస్కి ఇలాంటి డ్రెస్ అంటే చాలా బెటర్ అనిపించింది నాకైతే. పిల్లలకు అనవసరంగా ఎక్కువ రేట్ పెట్టి డ్రెస్సెస్ తీసుకోవడం అయితే వేస్ట్ అండి. మనం కొన్ని రోజులు వేయగానే వాళ్ళైతే పెద్ద అయిపోతారు కదా. ఇంకా ఎక్కువ రేట్లు డ్రెస్సులు కొనేసి ఇంకా ఆ డ్రెస్సుల్ని పక్కన పెట్టేస్తుంటే అసలు ఎంత బాధ ఉంటుందో. ఆన్లైన్లోనే చూస్తున్నాను ఇప్పుడు, అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా. ఆన్లైన్లో అయితే తక్కువ రేటుకి మనకు ఎలాంటి రెప్లికా కావాలన్నా కూడా దొరుకుతున్నాయి. ఇది వచ్చేసి 450 రూపీస్ అంటే నాకు చాలా బెటర్ ప్రైస్ అనిపించింది. పిల్లలకి 500 బిలోనే తీసుకోవాలండి. 500 కంటే ఎక్కువ కాస్ట్ పెట్టామనంటే అవి పొట్టిగా అయిన తర్వాత వాళ్ళకి పట్టినప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఇదిగోండి, ఇది కూడా లింక్ అయితే పెడతాను నేను, ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు ఇది వచ్చేసి మా అమ్మాయి బర్త్డే ఫ్రాక్ అనమాట. ఇది ఆల్రెడీ లాంగ్ వీడియో చేశాను, అలాగే షార్ట్స్ వీడియోస్లో కూడా చాలా షేర్ చేశాను ఈ డ్రెస్ గురించి అయితే నేను ఇప్పుడు ఇది ఎందుకు షేర్ చేస్తున్నాను అని అంటే, ఈ శారీ వచ్చేసి నేనైతే మీషోలో పర్చేజ్ చేశానండి. 200 చేంజ్ అంతే. బటర్ఫ్లై థీమ్లో కావాలని అనుకున్నాము మేము. బర్త్డే అయితే బటర్ఫ్లై థీమ్లో చేద్దాం అన్నట్టుగా, బటర్ఫ్లైస్ రావాలి ఫ్యాబ్రిక్ మీద అన్నట్టుగా చాలా షాప్స్ తిరిగాము. నాకైతే కాస్ట్ హెవీగా అనిపించింది. అందులోనూ ఇంకా బయట తిరగడం అంటే చాలా టైం వేస్ట్ కదండి. మీషోలోనే ఎప్పుడన్నా నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చూద్దాం అన్నట్టుగా చెక్ చేశాను. మీషోలో చాలా చెక్ చేశాక నాకైతే ఈ శారీ అయితే కనిపించింది అనమాట. ఇదైతే చాలా బాగుందండి. షిమ్మర్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇదిగోండి, ఇది ఇలా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. ఇది 200-250 రూపీస్ అలా చేంజ్లోనే పడింది అనమాట ఈ ఫ్యాబ్రిక్ అయితే. అలాగే ఈ లైనింగ్ కూడా అంతే, నేను మీషోలోనే తీసుకున్నాను. ఈ డ్రెస్కి అయితే ఇంకా 5 మీటర్స్ పట్టిందండి. ఎందుకంటే చుట్టూ కూడా కుచ్చులు పెట్టాం కాబట్టి, అలాగే కింద కూడా ఇలా మొత్తం కుచ్చులు పెట్టాం కాబట్టి ఒక శారీ మొత్తం సరిపోయింది అనమాట. మా పాప 5 ఇయర్స్ పాపకైతే శారీ అంతా సరిపోయింది. ఇలా అయితే ఉంటుందండి లుక్ అయితే. ఇదైతే మా పాప కోసం తీసుకున్న డ్రెస్ అండి. యాక్చువల్లీ ఇది గాగ్రా అనమాట. ఇదిగోండి, ఇలా ఉంటుంది. దాండియా డ్రెస్ అంటారు కదా, దాండియా డ్రెస్ టైప్ ఉంటుంది. ఇది యాక్చువల్లీ దాండియా కోసం అని వేసుకుంటారు కదండి. మా పాప అక్షరాభ్యాసం కోసం అని తీసుకున్నాను అనమాట. అంటే సెమీ స్టిచ్డ్, సగం స్టిచ్ చేసే వస్తుంది ఫ్యాబ్రిక్, మిగిలిన సగం వచ్చేసి మనమైతే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. అసలు ఈ ఫ్యాబ్రిక్ ఎప్పుడు మా పాపకి 3 ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు 5 ఇయర్స్ అనమాట. దాదాపు 2 ఇయర్స్ కంప్లీట్ అయిందండి డ్రెస్ తీసుకొని. అసలు ఎంత బాగుందోనండి ఫ్యాబ్రిక్ అయితే, మీరే చూడండి ఒకసారి. చాలాసార్లు కూడా వేశాను నేనైతే ఈ డ్రెస్ని. కింద కూడా ఇలా వస్తుంది అనమాట. ఇదిగోండి, లోపలైతే ఇలా షిమ్మర్ టైప్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే, పైనేమో ఇలా ఉంటుంది. ఇదిగోండి, ఇలా ఉంటుంది అనమాట. గేరా కూడా చాలా మంచిగా వచ్చింది, చాలా ఎక్కువగా ఉంటుంది గేరా కూడా. ఇంకా తర్వాత వచ్చేసి దీనికైతే చున్నీ కూడా వచ్చింది అనమాట. ఇదిగోండి, చున్నీ ఇలా వచ్చింది. చున్నీ కూడా పెద్దగానే వచ్చింది, బాగుంటుంది చున్నీ కూడా. చున్నీ ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది. ఇది టాప్ అనమాట. టాప్ని అయితే నేను ఇలా స్టిచ్చింగ్ చేయించాను. ఇలా బ్యాక్ ఇలా పెట్టించాను, చిన్న పాపనే కదా అనేసి ఇలా పెట్టించాను అనమాట. ఇదిగోండి, ముందు చూడండి, అక్షరాభ్యాసం థీమ్ ఉండాలనేసి నేనైతే ఇక్కడ సరస్వతి అమ్మవారి పెయింటింగ్ అయితే వేసాను అనమాట. ఇది కూడా చాలా షార్ట్స్లో అయితే షేర్ చేశానండి నేను. తర్వాత వచ్చేసి అక్కడక్కడ అయితే ఇలా పాల్స్ అయితే అతికిచ్చాను చూడండి.
ఇంకా నెక్ దగ్గర అయితే ఇలా అయితే మిర్రర్స్ అతికిచ్చాను అనమాట. మిర్రర్ ఫ్రేమ్స్ అలాగే బాల్స్ ఇవన్నీ ఇలా అతికించాను అనమాట. ఈ వీడియో డిస్క్రిప్షన్లో వచ్చేసి ఇది మీషోలో తీసుకున్నాను. మీషో కోడ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇది వచ్చేసి మా పాపది పావడ. నేనైతే ఇలా కొద్దిగా పింట్రెస్ట్లో చూసేసి ఆల్రెడీ మీకు షార్ట్లో కూడా షేర్ చేశాను ఈ డ్రెస్ గురించి. పింట్రెస్ట్లో నాకు ఒక మోడల్ నచ్చేసి ఈ మోడల్ లాగా డ్రెస్ కుట్టిద్దాం అన్నట్టుగా. ఇదైతే మా అమ్మది శారీ బార్డర్ అనమాట. అయితే ఆ శారీ బార్డర్ని వచ్చేసి ఇంకా వేస్ట్ చేయడం ఇష్టం లేక శారీ అయితే మొత్తం పాడైపోయింది. బార్డర్ అయితే కట్ చేపించి ఇంకా దీనికైతే గోల్డ్ కలర్ వేస్తే బాగుంటుంది అని అనిపించింది నాకు. గోల్డ్ కలర్ లంగాకి ఈ కలర్ బార్డర్ అయితే బాగుంటుంది అని అనిపించి ఆన్లైన్లో సెర్చ్ చేశాను. మీషోలో సెర్చ్ చేస్తే నాకైతే ఈ షాటిన్ ఫ్యాబ్రిక్ అయితే బాగా నచ్చింది అనమాట. చూడగానే రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అనేసి నేనైతే ఆన్లైన్లో బుక్ చేశాను. బుక్ చేసేసి ఇంకా సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే 5 మీటర్స్ వరకు వచ్చిందండి. ఇంకా దాన్ని అయితే ఇలా కుట్టించాను మొత్తం కూడా. చూడండి ఈ మోడల్లో కుట్టించాను అనమాట. చుట్టూ కూడా కుచ్చులు వచ్చాయి. ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా తక్కువ పడిందండి. 200 చేంజో ఎంతో ఉంది. నేనైతే పక్కన డిస్ప్లే చేస్తాను, ఒకసారి అయితే మీరు చూసేయండి. సాటిన్ ఫ్యాబ్రిక్ ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి. కానీ ఈ ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలి అని అంటే ఫ్యాబ్రిక్ అయితే సోసోగానే ఉందండి. అంత క్వాలిటీ అయితే అంతేం బాగాలేదు. అక్కడక్కడ చూడండి ఇలా ఇదిగోండి ఇలా ముట్టుకున్నామనంటే ఇలా అయిపోతుంది. ఈ ఫ్యాబ్రిక్ ఇంకొద్దిగా బాగుంటే ఇంకా బాగుండేదేమో. ఇక్కడైతే మా పాప నేమ్స్ రాశాను చూడండి. నేమ్స్ అయితే రాశాను అనమాట. ఆన్లైన్లోనైతే నేను మీషోలో అనమాట. మీషోలో నేను లైనింగ్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ అవి సాటిన్ ఫ్యాబ్రిక్స్. తక్కువ కాస్ట్ పడిందండి. 200 చేంజ్ అలా పడింది. 200 చేంజ్కి నాకు 6 మీటర్స్ వరకు వచ్చింది. ఇది లెహెంగా అనమాట. లెహెంగాకి అయితే నేను ఇలా వేపించాను. లెహెంగాకి మీ అందరికీ కదా 3-4 మీటర్స్ అయితే లైనింగ్ పడుతుందని. అయితే నాకు బయట తీసుకుంటే 400-500 అవుతుంది అనేసి నేను మీషోలో సెర్చ్ చేస్తే నాకైతే ఈ లైనింగ్ బాగా నచ్చింది. ఈ లైనింగ్ తీసుకున్నాను అనమాట. ఈ లైనింగ్ తీసుకొని ఇలా వేపించాను. క్లాత్ అయితే బాగానే ఉందండి. చూడండి మొత్తం కూడా బాగానే ఉంది. మంచిగానే అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ఈ లైనింగ్ అనమాట. ఈ డ్రెస్కి ఇది మా మదర్ అండ్ డాటర్ కాంబో లాగా చేసుకున్నాము. నాకు మా పాపకి నాకు పాత శారీ ఉంటే. ఈ లైనింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. చూడండి మెరుస్తుంది. షాటిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కూడా 200 చేంజ్ చేయబడింది. 6 మీటర్స్ వరకు వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ అయితే. ఇదైతే చాలా బాగుందండి. చూడండి మీరు చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. లైనింగ్ తీసుకుంటే 100 అలా ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. 6 మీటర్స్ అంటే 600 వరకు అవుతుందిలే అన్నట్టుగా నేనైతే ఆన్లైన్లో చూస్తే నాకు చాలా తక్కువ కాస్ట్ కనిపించింది అనమాట. తీసుకున్నాను. నాకు మా పాపకు ఇద్దరి లాంగ్ ఫ్రాక్స్కి అయితే సరిపోయింది. ఇలా వస్తుంది ఇది. ఏనండి ఇంకా నేను ఆన్లైన్లో తీసుకున్నవి అయితే చాలా ఉన్నాయి. అవైతే నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఈ వీడియోలో షేర్ చేసిన ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.